ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. అయితే పొద్దునుంచి అనేక విషయాలు కూడా దీనికి సంబంధించి బయట హల్చల్ చేస్తున్నాయి. ఆయన ఇంకా ఎక్మో దాని మీదే ఉంచి శ్వాస అందిస్తున్నారు, చికిత్స చేస్తున్నారు, వెంటిలేటర్ దగ్గర ఉంచారు, ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆయనకి ఇంకా కాస్త క్రిటికల్గానే ఉంది. ప్రస్తుతానికైతే ఏం చెప్పలేం, కండిషన్ అయితే సీరియస్గానే ఉంది. విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్య నిపుణుల బృందం ఆయన్ని పర్యవేక్షణలో ఆయనకి చికిత్స అందించడం జరుగుతోందని చెప్పి ఎంజీఎం హాస్పిటల్ చెన్నై వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఆయన ఆరోగ్యం బాగోలేదు, ఆయన గురించి అందరూ ప్రార్థిస్తున్నారు. సరే, తెలుగు వాళ్ళ కింద అసలు మనం ఏం చేస్తున్నాం? ఆయనకి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అవ్వచ్చు, విదేశీయులు అవ్వచ్చు, ఆయన సంగీతానికి, ఆయన గాత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ గారికి జపాన్, చైనాలో ఎలా అయితే అభిమానులు ఉన్నారో, సింగపూర్లో, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అభిమానులు అందరూ ప్రార్థిస్తూనే ఉంటారు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? కేవలం ఒక చిరంజీవి గారు మాత్రమే బాలు గారు బయటికి రావాలని చెప్పడం, అలాగే సంగీత దర్శకులకు సంబంధించి ఎంతోమంది జీవితాన్ని నిలబెట్టారు ఆయన. ఆయన లేని సంగీత దర్శకత్వాన్ని ఊహించుకోలేం. మణిశర్మ గారు కావచ్చు, కోటి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి తమన్, దేవిశ్రీ ప్రసాద్, మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్, సాయి కార్తిక్, వీళ్ళు ఎవరైనా సరే, సంగీత దర్శకుడు అని పేరు ఎవరన్నా సరే, ఆ గాత్రం లేకపోతే వీళ్ళెవ్వరి ప్రతిభ కూడా బయటకు వచ్చేది కాదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. మరి వీళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినీ రంగానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నిలబడి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం పట్ల సామూహిక ప్రార్థనలు చేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి రజనీకాంత్, కమల్ హాసన్, భారతీరాజా ఇలాంటి వాళ్ళందరూ కూడా నిన్న గురువారం రాత్రి 6 గంటలకి తమకిష్టమైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుతూ బాలుగారికి, బాలుగారి కుటుంబానికి మానసిక స్థైర్యాన్ని అందించే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. అసలు తెలుగు చిత్రసీమ నుంచి ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎక్కడా జరగలేదు. కేవలం ఆర్పి పట్నాయక్ గారు పిలిపించి సామూహిక ప్రార్థనలకు పరంపరకు చుట్టినా కూడా శ్రీకారం అనేది ఒక కామన్ డిపి అనేది ఇచ్చి సాయంత్రం 6 నుంచి 6 గంటల 5 నిమిషాల వరకు అందరూ కలిసి ప్రార్థిద్దాం ఆరోగ్యం గురించి, బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళీ ఆరోగ్యవంతంగా వెనక్కి రావాలి, మళ్ళీ మన అందరితోటి ఆయన పనిచేయాలి, మనకి మార్గనిర్దేశనం చేయాలి అని చెప్పి ఆర్పి పట్నాయక్ ముందుకు వచ్చి చేశారు. అంతే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అక్కడ స్పందించినట్టు కనిపించట్లేదు అని చెప్పి చాలామంది సంగీత ప్రియులు విమర్శిస్తున్నారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి భాషా భేదం అనేది లేదు. భాషలకి అతీతమైనటువంటి అభిమానులు ఆయనకి సొంతం. అంత గొప్ప కళాకారుడు ఆయన. కానీ ఆయన మన తెలుగువాడు. మన తెలుగువాడిని మనమే గౌరవించుకోకపోతే ఎలా? ఇది సరే, సినీ పెద్దల దగ్గర నుంచి ఒక పాయింట్ అనుకుంటే, ప్రజలు ఏ విధంగా, ప్రజలు ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. లోపలందరూ ప్రార్థిస్తూనే ఉంటారు. సరే, వాళ్ళని కూడా పక్కన పెడదాం. అభిమానుల కింద బాలసుబ్రహ్మణ్యం గారు బాగుండాలి అనుకునే వాళ్ళు ప్రతి మంది ఉన్నారు. ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు. అలాగే దాదాపుగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం. ఆయన తెలంగాణ ఆస్తో, ఆంధ్రప్రదేశ్ ఆస్తో కాదు, తెలుగువాడి ఆస్తి. తెలుగువాడి ఆస్తి ఆయన. తెలుగునాడులో పుట్టినటువంటి వ్యక్తి శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు 50 ఏళ్లుగా మనందరినీ సంగీతంతో ఒలలోడిస్తూ, తన గొంతుతో మెస్మరైజ్ చేస్తూ, సీతారాం శాస్త్రి గారు అన్నట్టు ఎప్పుడూ ఒప్పుకోద్రా ఓటమి అనే విధంగా ఆయన ఎప్పటికప్పుడు కొత్తగా తన గొంతుని ప్రేరేపిస్తూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉన్నారు. ఇంకా మాట్లాడితే బాలుగారి పాట మన జీవితాల్లో ఒక భాగమైపోయి కూర్చుంది. అలాంటి వ్యక్తికి మన తెలుగు ప్రభుత్వాలు ఏ పాటి గౌరవం ఇస్తున్నాయి? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి మన హరీష్ రావు గారు, వీళ్ళు వాకప్ చేసి కనుక్కోవడం, ట్వీట్లు వేయడం, ఇది కాదు. ప్రభుత్వాల తరఫున ఏం చేస్తున్నాయి? దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుంటూ బాలసుబ్రహ్మణ్యం గారికి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు హాస్పిటల్కి సంబంధించి మేమే భరిస్తాం, మేమే పెట్టుకుంటామని ముందుకొచ్చింది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బులు లేకనా? ఆ మాత్రం చికిత్స చేయించుకునే స్తోమత ఆయనకి లేకనా? మన తమిళనాడు ప్రభుత్వం ఎందుకు ముందుకొచ్చింది? ఆ స్వర మాధుర్యానికి, ఆ స్వర బ్రహ్మకి, ఆ మాంత్రికుడికి, ఆయనకి గౌరవం తమిళనాడులో ఎంతోమంది హీరోలకి,
ఎంజీఆర్ దగ్గర నుంచి కూడా చాలామందికి తన గొంతిచ్చారు. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద హీరోలు ప్రతి ఒక్కళ్ళకి ఆయన గొంతిచ్చారు. డబ్బింగ్ చెప్తారు, సంగీత దర్శకత్వం వహించారు, ఇన్ని చేశారు. ఆ గౌరవంతో తమిళ చిత్రసీమకి ఆయన చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ఆయన మీద గౌరవం చాటుకునే విధంగా తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి తెలుగు ప్రభుత్వాలు ఏమైపోయాయి? మనం ఏదో ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ప్రార్థించేస్తేనో, లేదు ఈ తెలుగు 2 ప్రభుత్వాలు కూడా ఆయనకి సహాయం చేసేస్తేనో ఆయన ఆరోగ్యం బాగుపడిపోతుందా అంటే కాదు. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో చికిత్సకు సంబంధించి అది వైద్యులు చూసుకుంటారు. కానీ మనం చేయాల్సింది ఆ కుటుంబానికి, అమ్మ మేమున్నాం మీతోటి. బాలుగారి కుటుంబం అంటే అది మా కుటుంబం, మా కుటుంబంలో భాగంగా మేము చూస్తాం కాబట్టి మీరు ఎప్పుడూ భయపడద్దు, మీ కుటుంబానికి అండగా మేము ఉన్నాం, ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం చిరంజీవి గారు బయటకు వచ్చి మాట్లాడారు. సంగీత దర్శకుల్లో ఎవరు మాట్లాడారంటే ఆర్పి పట్నాయక్ గారు కనిపిస్తున్నారు తప్పితే ఇంకెవరు కనిపించలేదు. చిన్న చితక ఈ గాయకులు వీళ్ళందరూ, ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి గాయకులు. సో వాళ్ళకి ఆయన మీద ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు బయట పెట్టకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆయన గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మరి మిగతా దర్శకులందరూ ఏమయ్యారు? దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు. కె రాఘవేంద్రరావు గారు ఆయన మాట్లాడారు, బాలు నువ్వు రావాలి అని. సీతారామశాస్త్రి గారు ఆయన మాట్లాడారు. అంటే వీళ్ళందరూ ఒక కుటుంబంలో ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ కాదా? మిగతా వాళ్ళందరికీ బాలసుబ్రహ్మణ్యం అక్కర్లేదా అని చెప్పి ఈరోజు ప్రజలు విమర్శిస్తున్నారు. అంటే బాలుగారి పాట మాత్రం మనకు కావాలి, బాలుగారి బాగోగులు మాత్రం మనకు అవసరం లేదా అన్నటువంటి మాట ఇక్కడ తెలుగు వాళ్ళ మీద వస్తుంది. మనం దీన్ని ఇలాగే వదిలేద్దామా? ఇలాగే ప్రూవ్ చేసుకుందామా? మన తెలుగు వాళ్ళకి కేవలం ఆరంభ శూరత్వం తప్ప వెనకాల ఏం లేదని అనిపించుకుందామా మళ్ళీ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ముక్తకంఠంతో బయటకు వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారికి అండగా మేము ఉన్నామని చెప్పండి. ప్రజలందరూ కూడా మీ వెనకాల ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలుగు ప్రజలందరూ ఉన్నారు. ఇది బాలసుబ్రహ్మణ్యం గారికి మనం చేసేటువంటి ఒక చిన్న సహాయం అంతే. ఆయనకేం మనం డబ్బులు ఇవ్వట్లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం శుశ్రూష చేయట్లేదు. కేవలం ఒక మాట, బాలుగారు మీరు మళ్ళీ కోలుకుని త్వరగా రావాలి అని ఒక చిన్న ప్రేయర్ అంతే, ఒక చిన్న విష్. ఇది మనం అందరం కలిసికట్టుగా చేసినప్పుడే ఆయన మీద మనకున్న గౌరవానికి మనం చేయాల్సినటువంటి కనీస బాధ్యత. సో ఇప్పటికైనా సరే తెలుగు సినిమా నుంచి ఇతర పెద్దలందరూ కూడా వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది అందరూ ఆలోచించుకుని ఖచ్చితంగా బాలుగారి కుటుంబానికి, చరణ్ని చూడండి చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నాడు, భరోసా ఇవ్వాలిగా. అది మన బాధ్యత, మనం దగ్గరున్నామని చెప్పాలి. సో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా కోలుకుని తిరిగి మళ్ళీ వస్తారన్న నమ్మకం నాకుంది. మరి మీకుందా? ఉండి తీరాలి. ఉందా అన్న ప్రశ్న రాకూడదు, ఉండి తీరాలి. బాలసుబ్రహ్మణ్యం గారు తిరిగి వస్తారు. ఇదే నమ్మకాన్ని మనం ఆయన పట్ల చూపించాలి. ట్విట్టర్, ఫేస్బుక్ ప్రతి చోట కమ్బ్యాక్ బాలు గారు విత్ హెల్త్ అని చెప్పి అందరికి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన బాగోగులు కోరుకోండి.